కరీంనగర్లో రిజర్వేషన్లు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జిల్లా పార్టీ నాయకత్వంలో మార్పులు చేర్పులు చేపడుతున్నారు. దీంతో సొంత పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవి కోసమే పార్టీలో మార్పులు చేర్పులు అంటూ జిల్లా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. మల్కాపూర్ డివిజన్ నెంబర్ 16లో 1600 ఎస్సీ ఓట్లు ఉండగా రిజర్వేషన్ మాత్రం జనరల్ కు కేటాయించింది ఈసీ. డివిజన్ నెంబర్ 27లోని అంబేద్కర్ నగర్ లో 1200 ఎస్సీ ఓట్లు ఉండగా రిజర్వేషన్ ను ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో పార్టీ సీనియర్ నేత రాజకీయ ప్రయోజనం కోసమే మార్పులు చేర్పులు చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజ్యాంగ హక్కును కాపాడాలని అంబేద్కర్ సంఘాలు కోరుతున్నాయి. రెడ్డికి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, లక్ష్మి, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ లో రిజర్వేషన్ల అంశం పూర్తిగా వివాదాస్పదంగా మారుతోంది. రిజర్వేషన్లు ప్రారంభమైనటి నుంచి కూడా ఓట్ల చోరీ జరిగిందంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జరుగుతున్నటువంటి అంశాన్ని 99 టీవీ ప్రత్యేకంగా సేకరించింది. ఇందులో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. బీసీ జనరల్ గా మేయర్ సీట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ కావడంతో పెద్ద ఎత్తున ప్రధాన పార్టీలన్నీ కరీంనగర్ మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఓట్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాల్లో కీలకమైన మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా 16వ డివిజన్ నూతనంగా మల్కాపూర్ అనే గ్రామం కార్పొరేషన్ లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో 16వ డివిజన్ గా ఏర్పడింది. ఇందులో దాదాపుగా 4500 వరకు ఓట్లు ఉండగా 2500 దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. అయితే ఎస్సీకి సంబంధించినటువంటి ఓట్లు 1650 ఓట్లు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ స్థానాన్ని జనరల్ గా కేటాయించారు. కానీ అదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మరో డివిజన్ లో 27వ డివిజన్ కు సంబంధించి కూడా 1200కు పైగా ఓట్లు ఎస్సీ సామాజిక వర్గంగా ఉండగా అక్కడ ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. అంటే 1200 ఎస్సీ సామాజిక వర్గం ఉన్నటువంటి డివిజన్ ను ఎస్సీ మహిళగా రిజర్వేషన్ కేటాయించి 1650 ఓట్లు ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్న డివిజన్ ను మాత్రం జనరల్ గా కేటాయించడం పైన పలు సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మేయర్ స్థానం కోసమే కాంగ్రెస్ కి చెందిన కీలకమైన రాష్ట్ర నేత సంబంధించినటువంటి ఆయన కుటుంబానికి చెందిన నేత కోసమే ఈ రిజర్వేషన్ అనుకూలంగా మార్చే విధంగా రాజకీయ ఒత్తిడి జరిగిందనే ప్రచారం కరీంనగర్ లో ఊపందుకుంది. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని 99 సేకరించింది. మొత్తంగా కూడా అంటే రెండు డివిజన్లలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లలో అంటే 1250 ఓట్లకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ వచ్చినప్పటికీ 1600 ఎస్సీ సామాజిక వర్గం ఓట్లున్న డివిజన్ కు మాత్రం జనరల్ గా కేటాయించడం పూర్తిగా వివాదాస్పదం అవుతుంది. రాజకీయ ఒత్తిడి కారణంగానే ఇది జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. మేయర్ పీఠం కోసమే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నేత కుటుంబానికి చెందిన వ్యక్తి కోసమే ఈ యొక్క రిజర్వేషన్ ను మార్చారనేటువంటి ప్రచారం కరీంనగర్ లో ఊపందుకుంది. మొత్తంగా కూడా దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి. దీనిపైన పారదర్శకతతో న్యాయం చేయాలంటూ కూడా వారు ఎలక్షన్ కమిషన్ సంప్రదిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. లక్ష్మి, మొత్తంగా రిజర్వేషన్ అంశాలు బీసీ జనరల్ గా కేటాయించిన మేయర్ చుట్టూ రాజకీయాలు కరీంనగర్ తిరగడం పూర్తిగా ఆసక్తికరంగా మారే. దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. 99 టీవీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై పార్టీలు ఎలాంటి స్పందిస్తాయి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కరీంనగర్ లో ఉండే అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ రిషికేష్. That's all.